బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన భార్యను హత్య చేసి కుక్కర్ హీటర్తో ఉడికించిన సంఘటనలో విస్తుగొల్పే విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులకు అత్యంత సవాల్ విసిరిన మీర్పేట హత్య కేసులో వాస్తవాలు తెలిసాయి. నిందితుడు గురుమూర్తి భార్యను ఎలా చంపాడు, ఏ విధంగా శవాన్ని మాయం చేశాడు అనే విషయాలను పక్కా ఆధారాలతో తెలుసుకున్నారు. పోలీస్ శాఖకే సవాల్ విసిరిన ఈ కేసును ఎట్టకేలకు తెలంగాణ పోలీసులు ఛేదించారు. అయితే ఈ సంఘటనలో జరిగిన పరిణామాలు తెలుసుకుని పోలీసులు విస్మయం చెందారు. ఒక మనిషిని ఇంత దారుణంగా చంపుతారా అని పోలీస్ కమిషనర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గురుమూర్తి కేసు వివరాలను రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు పోసగుచ్చినట్లు వెల్లడించారు. భార్య వెంకట మాధవిని ఇంత దారుణంగా చంపిన గురుమూర్తిలో ఎలాంటి పశ్చాత్తాపం లేదని సిపి తెలిపారు. ఈ కేసు దర్యాప్తులో ఆధారాలు సేకరించేందుకు తాము తీవ్రంగా శ్రమించినట్లు చెప్పారు. ఒక మనిషిని ఇంత క్రూరంగా చంపుతారా అని మేమే నివ్వెరపోయాం. ఇది క్షణికావేశంలో జరిగిన హత్య కాదు, పథకం ప్రకారమే జరిగింది. గురుమూర్తి ఒక క్రూరుడు అని కమిషనర్ సుధీర్ బాబు వివరించారు. వెంకట మాధవిని ఎలా హత్య చేశాడు, ఆ రోజు ఏం జరిగింది అనేది కమిషనర్ వివరించారు. సిపి వివరాల ప్రకారం సంక్రాంతి పండుగకు భార్య మాధవి పిల్లల్ని తీసుకుని గురుమూర్తి బంధువుల ఇంటికి వెళ్లాడు. జనవరి 15వ తేదీన పిల్లల్ని బంధువుల ఇంటి వద్దే వదిలేసి భార్య వెంకట మాధవిని తీసుకుని గురుమూర్తి రాత్రి 10:41 ఇంటికి చేరుకున్నాడు. 16వ తేదీన ఉదయం 8 గంటలకు భార్యతో గొడవ పడ్డాడు. ఘర్షణలో భార్య తలను గోడకేసి కొట్టాడు. కొట్టడంతో కింద పడిపోయిన వెంకట మాధవిని తర్వాత గురుమూర్తి గొంతు నులిమి హత్య చేశాడు అని సిపి వెల్లడించారు. మృతదేహాన్ని మాయం చేసేందుకు కొత్త పద్ధతులు వాడాడు. ఇంట్లో ఉన్న కత్తితో కాళ్ళు, చేతులు, శరీరం, తల 4 భాగాలుగా కట్ చేశాడు. ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మృతదేహాన్ని ముక్కలు చేశాడు. అనంతరం వాటర్ హీటర్తో నీళ్లు మరిగించి శరీర భాగాలను ఉడకబెట్టాడు. ఆ తర్వాత స్టవ్ పై పెట్టి కాల్చాడు. రోకలి బండ తీసుకుని ఆ భాగాలను దంచి పొడిగా మార్చాడు. ఆ పొడిని ప్లాస్టిక్ బకెట్లో నింపి జిల్లెలగూడ చెరువులో పోశాడు. అనంతరం ఇంటికి వెళ్లి హత్యకు సంబంధించిన ఆనవాళ్లేమీ లేకుండా చేశాడు. అనంతరం బంధువుల ఇంటికి వెళ్లి పిల్లలను తీసుకొచ్చాడు అని సిపి వెల్లడించారు. మళ్ళీ వచ్చి పోలీసుకి ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవాలి. పిల్లల్ని అక్కడ ఉండడము, వీళ్ళిద్దరు ఇక్కడ రావడము, వాళ్ళిద్దరైనా ఉండాలి, పిల్లలని తెచ్చుకోవాలి. పిల్లల్ని అక్కడే పెట్టాడు. క్షణికావేశం అనేది ఎక్కడ ఎస్టాబ్లిష్ కాలేదు. తర్వాత కొన్ని చాలాసార్లు మనం చూసాము, క్షణికావేశం అయినప్పుడు మళ్ళీ వచ్చి పోలీసుకి ఇన్ఫార్మ్ చేస్తారు. అలా చేయలేదు అతను. మొత్తం ఇంట్లో ఉండి అన్ని ఒకరోజు కాదు, 2 రోజుల వరకు అతను అలానే మిస్లీడ్ చేస్తున్నాడు సిస్టమ్. సో అది క్షణికావేశం కాదు, ప్రీమెడిటేటెడ్. అండ్ దెన్ హీ వాంటెడ్ టు టేక్ mislead the police by stealing evidence. అంటే అతను చంపిన తర్వాత మనకు తెలిసిన విషయం ఏంటంటే ఇది ఎలా ఎవిడెన్స్ లేకుండా ఎలా చేయాలనే ఉద్దేశంతో అలా చేశారు.
మళ్ళీ అతనే పోలీస్ స్టేషన్ కి వచ్చి భార్య కంప్లైంట్ అది 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 ఆయనకున్నటువంటి యూనో ఈవిల్ మైండ్ స్పీక్స్ అబౌట్ నెఫేరియస్ డిజైన్స్ సినిస్టర్ మైండ్. అంత కిరాతకంగా మర్డర్ చేసి కూడా ఆధారాలు అనేవి ఏమీ లేకుండా చేశారు. మీకు ఇంత క్లియర్ చెప్పాను, ఇంతకు ముందు చెప్పాను మీ బాధ్యతలు ఏంటి నా బాధ్యతలు ఏంటి అని. నేను కొట్టువారు చెప్తాను అవన్నీ. నో నో దిస్ ఈజ్ నాట్ ఇన్వాల్వ్డ్ కేసెస్ లో ఏం లేదు. అది చాలా బాగానే ఉన్నాడు, క్రూరంగా ప్రవర్తించాడు అంతే. నేను చూశాను, మాట్లాడాను, మళ్ళీ నాకు కూడా మీ ముందు మాట్లాడే ముందు ఒకసారి మళ్ళీ చూద్దామని. చాలా అందంగా కూడా ఉన్నాడు ఆయన, అట్లేం లేదు. ఈజ్ సో నార్మల్ బట్ ఈస్ రియల్ సో క్రూయల్. Also, you can easily, I asked him, how can you do it? చాలా షార్ట్ ఉంటుంది సార్, ఈజీగా నేను కట్ చేసి పెట్టాను అన్నాడు. తీసుకెళ్లి 20 జిల్లాల కూడా చెరువు దగ్గర తీసుకెళ్లి, పెద్ద చెరువు తీసుకెళ్లి అక్కడ వేసాడు. వేసేసి ఒక బకెట్ లో ఒక పెయింట్ చేస్తారు కదా, ఆ పెయింట్ వేసే దాంట్లో పెట్టి తీసుకువేసాడు. అది తీసుకెళ్ళిన బకెట్ కంటైనర్ ఏది ఉందో అది సీజ్ చేయడం జరిగింది. దాని తర్వాత అతను ఐ డోంట్ అండర్స్టాండ్ హౌ టు ఎక్స్ప్లెయిన్ ఇట్. మీరు చాలా బాగా మీ ప్రెస్ వాళ్ళు చెప్తారు కానీ అది పోలీస్ ఆఫీసర్ చెప్పాడు జరిగింది ఏంటి ఇట్లా అని చెప్పి. అతను ఆయన ముందు కన్ఫ్యూజ్ చేశాడు.